బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ తమ్ముడు కె శ్రీనివాస్ అండ్ ప్రియ చెల్లి రేణా ఫ్రమ్ గునుపుడి భీమవరం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. మీరు వింటున్నారా? వినడానికి ఇష్టపడుతున్నారా? దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఎలా స్పందిస్తారు? యోనా గ్రంథ ధ్యానాలు. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరినీ గ్రీట్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నిండు హృదయంతో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ప్రతిరోజు మిమ్మలను పలకరించడానికి దేవుడు ఇంకా నన్ను సజీవంగా ఉంచినందుకై నా ప్రియ ప్రభువును నిండు హృదయంతో నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, కొనియాడుతూ ఉన్నాను, పూజిస్తున్నాను. అందరిలో అతి శ్రేష్ఠుడు, పూజనీయుడు ఆ ప్రియ ప్రభు యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించటానికి, లోతుగా ధ్యానించటానికి, వచనం వెంబడి వచనాన్ని ధ్యానించటానికి ఆ ప్రియ ప్రభు అనుగ్రహించిన ఆ కృప కొరకై నేను ప్రభు వారిని స్తుతిస్తున్నాను. మీరు కూడా ప్రభు వారిని స్తుతిస్తున్నారు అని నేను భావిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ఎంతగా లోతుగా మనం పఠిస్తే అంత ఆశీర్వాదము పొందుతామో అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంచె దినాలలో జీవిస్తున్నాం, దుర్దినాలలో జీవిస్తున్నాం. పేపర్ విప్పితే చాలు బహుభయంకరమైన వార్తలు చదవలసి వస్తుంది. చాలా విచారకరమైన సంగతి. చిన్న బిడ్డలను ఎంత బాధాకరమైన విషయం అండి. ఎంత కిరాతకం, కీచకం పాడు చేస్తూ ఉన్నారు. నా ప్రియ బిడ్డలారా, మన దేశం కొరకు ప్రార్థించాలి, మన రాష్ట్రం కొరకు ప్రార్థించాలి. మన తెలుగు ప్రజలు రక్షింపబడాలి, మన దేశ ప్రజలు రక్షింపబడాలి. ఎన్నో ఛానల్స్లో ఎంతోమంది స్పీకర్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఇంతమంది మాట్లాడినా ప్రయోజనం ఎంత ఉంది అనేది టీవీలో మాట్లాడేవారు ప్రశ్నించుకోవాలి. మాకు డబ్బులు వస్తున్నాయి, పేరు వస్తుంది అని సంతృప్తి చెందడం అది సరికాదు. ఇంకా లోతైన రీతిగా బోధించేవారు పవిత్ర జీవితాన్ని జీవిస్తూ బోధించేవారంగా మనం ఉంటే దేవుడు మన దేశంలో, రాష్ట్రంలో గొప్ప కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు టీవీ తెర మీద చూపెడుతున్నారు. నేను ప్రార్థన చేస్తే వాడు పడ్డాడు, ఈమె పడింది, ఇవా చెప్పవలసింది. నేను దేవునికి వాక్యాన్ని చెప్పాను, ఫలానా వారు రక్షింపబడ్డారు. నా మాట వినాలి. రక్షణ అనుభవం లేకపోతే మీరు ఒక వ్యక్తిని ఎంత ఆరోగ్యవంతునిగా చేసినా అతడు పాతాళానికి లేక నరకానికి వెళ్తాడు. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి. ఈ మధ్యన ఒక ఆయన చెప్పడం నేను విన్నాను, ఒరే నువ్వు మారు మనసు పొందావా అని అడుగుతున్నాడు.
నేను పొందలేదు అన్నాడు. అయినప్పటికీ పర్వాలేదు, నీ గుండా అంటే ఎవరి గుండా? మారు మనసు లేని వాడి గుండా ఈయన ఆత్మను పంపిస్తాడట ఎదురు వ్యక్తికి. ఎంత పరిహాసమైన పరిస్థితులు ఈ దినాల్లో వచ్చాయి. ఈ క్రైస్తవ బోధ, క్రైస్తవేతరులు అంటున్నారు, ఆ కిరస్తాను వాళ్ళు అలా బోధ చేస్తారులే, ఎక్కువగా పట్టించుకోవద్దు. క్రైస్తవులు, క్రీస్తును వెంబడించిన వారు క్రైస్తవులు, కిరస్తానోళ్ళు కాదు. ఈ సత్యాన్ని మనం గమనిద్దాం, మన ఆధ్యాత్మిక నేత్రాలు తెరుస్తాం. మన యొక్క ప్రజలకు ఏది అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యాన్ని అందిస్తున్నారు ఆ వాక్యాన్ని చెప్పేవారంగా మనం ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. నలుగురు పొగిడినంత మాత్రం చేత మనం ఉబ్బిపోకూడదు. నా మాట వినాలి. కొన్ని కథలు చెప్తే మనుషులు ఉబ్బిపోతారు. వారి యొక్క కళ్ళ ముందు కొంతమందిని పడగొడితే వారు ఉబ్బిపోతారు. నేను మొదటి దినాల్లో చూసేవాడిని. ఆడవాళ్ళు పడితే మగవాళ్ళు వచ్చి ఎత్తేవారు. ఎంత బాధకరంగా ఉంటాయో చెప్పడానికి కూడా. నా ప్రియ బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథానికి తగినట్లుగా మనము పరిశుద్ధతతో జీవించాలి. మన ప్రభు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మనం పైకి పరిశుద్ధంగా ఉన్నట్టుగా కనబడతాం. మన హృదయ ఆలోచన, మన తలంపులు, మన చూపులు ఏ రీతిగా ఉన్నాయో దినదినము క్షణక్షణము మనము పరీక్షించుకున్న వాళ్ళని ప్రభు పేరిట ఒక పెద్దవానిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. దేవునికి వాక్య ధ్యానంలోనికి వెళదాం. దయచేసి ఒక పాట విందాం. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా. యేసయ్య సహనము తోడా చెలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. యేసయ్య సహనము తోడా చెలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, వీలును వారు మోకరించండి. దయచేసి నా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నైనా. మీ కృపా పరిశుద్ధ వాక్యాన్ని మా తెలుగు భాషలో మీరు మాకు అనుగ్రహించిన మీ కృపా ప్రేమ కొరకై వందనాలు, స్తోత్రాలు నైనా. తెలుగు భాషలో మీరు మాకు ఇచ్చారు. చదువు రాని వారు కూడా మీ కృపా వాక్యాన్ని రేడియో తరంగాల ద్వారా, టీవీల ద్వారా వింటూ ఉన్నందుకై వందనాలు, స్తోత్రాలు నాయనా. నాయనా, మా ప్రజలు రక్షింపబడాలి అనేది మా హృదయాభిలాష. నాయనా, మా తెలుగు ప్రజలు దయచేసి
రక్షణానుభవంలోనికి రావడానికి సహాయం చేయండి. మా తెలుగు యవ్వన బిడ్డలను దర్శించండి ప్రభువా. మా తెలుగు యవ్వన బిడ్డలు వారిని కని పెంచుతూ ఉన్న తల్లిదండ్రులను గౌరవించే ఆ మనసు దయచేయండి నాయన దయచేయండి బాబు, దయచేయండి నాయన. మా యవ్వన బిడ్డలు ఎటువంటి శోధనలోనికి, త్రాగుడు, వ్యభిచారం, తిరుగుడు ప్రభువా, తిండిపోతుతనం, తల్లిదండ్రులను లెక్క చేయలేని పరిస్థితి, ఇటువంటి దుస్థితి మా యవ్వన బిడ్డలకు రాకున్నట్లు సహాయం చేయండి. మా అబ్బాయికి పెండ్లి చేశాము, వాడు త్రాగుబోతయ్యాడు, భార్యను సరిగ్గా చూడడు, వాడికి ఒక బిడ్డ, ఆ బిడ్డను కూడా పట్టించుకోడు, త్రాగి రోడ్ల మీద పడిపోతాడు అని తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసే దినాల్లో మేమున్నాము ప్రభువా. దయతో మా బిడ్డలను కనికరించండి, క్షమించండి. ఈ దురలవాట్ల నుంచి మా బిడ్డలను తప్పించి మీ 2 చేతులెత్తి అట్టి బిడ్డలను రక్షించుకొని దీవించుమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారిక పుణ్యనామమున తల వంచి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గత దినాల్లో యోనా 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. చాలా సత్యాలు మొదటి కొన్ని వచనాల్లోనే మనము చెప్పుకున్నాం. ఈ యొక్క 1వ అధ్యాయంలో దరిదాపు ఎన్ని వచనాలు ఉన్నాయి అనగా 17 వచనాలు ఉన్నాయి. చాలా ఆలోచించవలసిన గ్రంథం ఈ గ్రంథం. ఈ 4 గ్రంథాలకు పరిశుద్ధాత్మదేవుడు ఎంత సమయాన్ని తీసుకుంటారో, ఆయన ఏ రీతిగా మనతో మాట్లాడతారో మనము ఆలోచించాలి. తండ్రి అయిన దేవుడు తన కాలంలో ఆయన మానవులను సంధిస్తూ వచ్చారు. కుమారుడైన దేవుడు శరీర రీతిగా ఈ లోకంలోనికి వచ్చి ఈ లోకంలో మనుషులతో ఆయన కలుసుకొని ఆయన ప్రాణాన్ని దానంగా ఈ మనుషుల పాప విముక్తి కొరకు ఆయన పెట్టారు. ఆయన మరణించారు, ఆయన తిరిగి లేచారు. ఆయన విజయోత్సాహంతో ఆయన పునరుద్ధరుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు. తండ్రి అయిన దేవుడు తన కార్యాన్ని జరిగించారు, కుమారుడైన దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన సశరీరుడుగా కనబడకుండా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో తన భక్తుల ద్వారా, దైవ సేవకుల ద్వారా, తన యొక్క కృపావాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. నాకు దేవుడు కనపడ్డాడు, ఇంత గడ్డం పెట్టుకున్నాడు, తెల్ల బట్టలు వేసుకున్నాడు. సాతానుడు కూడా కనపడ్డాడు. వాడు అంటారు సాతానుడు అన్నప్పుడు, వాడు నల్ల బట్టలు వేసుకున్నాడు, వాడు వికృత రూపంగా ఉన్నాడు. నా ప్రియులారా, దేవుని వాక్యాన్ని సమంగా అర్థం చేసుకుందాం. ఈనాడు మనుషుల దగ్గర డబ్బు లాగాలని ఈనాడు బోధకులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ దుష్ట ప్రయత్నాన్ని దయచేసి మీరు నేను కలిసి ఆపాలి. డబ్బు సాతానుడిచ్చేది, దేవుడిచ్చేది కాదని నేను అనటంలే. దేవుడు కూడా ఇస్తాడు, మనకు ఎంత అవసరమో అంత ఇస్తాడు. ఒకవేళ మనకు ఎక్కువ ఇచ్చాడా, ఎక్కువ ఇచ్చిన దానిని బట్టి ప్రభువారిని స్తుతిస్తూ లేని పేదవారిని గౌరవించాలి, సహాయపడాలి, విధవరాండ్రకు సహాయపడాలి, తల్లిదండ్రులు లేని అనాథలకు సహాయపడాలి. ఈ సత్యాలు గమనించండి దయచేసి. యోనాను దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను
అతిక్రమించిన దైవజనుడు. అతడు దైవజనుడు, అతడు ప్రవక్త, దేవుని మాటను మీరాడు. వాక్యం వింటున్నా ప్రియ బిడ్డలారా, మీరు కూడా విశ్వాసులు కావచ్చు. విశ్వాసులుగా ఉండే మనము దేవుని యొక్క ఆజ్ఞను ఎంతవరకు పాటిస్తున్నామో ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ యోనా దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నాడు. ఎంత విచారకరమైన సంగతి అండి. నీవు కూడా ఆలోచించాలి. దేవుని సన్నిధిలో నిలువకుండా నీవు పారిపోతున్నావు కదూ. ఎంతకాలం అయిందమ్మా రక్షింపబడి? ఎంతకాలమైంది బాబు రక్షింపబడి? నీ యొక్క రక్షణానుభవంలో దినదినము ఎదుగుతూ నువ్వు ఎంత మట్టుకు జీవిస్తున్నావో ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ యోనా భక్తుడు ఆయనను నినివేకి వెళ్ళమంటే నినివేకి వెళ్ళకుండా ఆయన ఇంకొక మార్గం గుండా, వంకర మార్గం గుండా తర్షీషుకు ఆయన వెళుతున్నాడు. ఆయన తర్షీషుకు వెళుతూ వాడవారితో కలిసిపోయాడు. ఇంకా అందరితో కలిసిపోయాడు కదూ. కొంతమంది మొట్టమొదటిగా విశ్వాసులుగా ఉంటారు, మరలా కలిసిపోతారు. కొంతమంది సాక్ష్యం చెబుతూ ఉండడం నేను వింటూ ఉంటాను. నేను రక్షింపబడక ముందు త్రాగుబోతుని, పాపిని, దుర్మార్గుడను, దుష్టుడను, లోకంలో ఉన్న పాపాలన్నీ చేశాను సాక్ష్యం చెప్తారు. కొన్ని రోజులకు, నెలలకు, సంవత్సరానికి వారు మరలా పడిపోతారు. ఇతడు ప్రవక్త, కానీ ఇప్పుడు వేరొక మార్గం గుండా వెళుతున్నాడు. వాడవారితో కలిసిపోయి దేవుని సేవకుడైన ఈ యోనా ఆ వాడవారి వలె జీవించడం ప్రారంభించాడు. 4వ వచనంలో చూసినట్లయితే, యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బదలైపోవు గతి వచ్చెను. పిల్లరా, లోకంతో కలిసిపోయారు. ఆ దినాలలో యోనా, ఈ దినాలలో నీవు నేనేమో మనం పరీక్షించుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమని చెబుతుంది దేవుని యొక్క వాక్యం? మూర్ఖులైన ఈ తరం వారికి వేరై జీవించుమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరుగరా? ఎంత క్రిస్టల్ క్లియర్గా దేవుని వాక్యం చెబుతుంది. ప్రియులరా, ఈ ప్రాముఖ్యమైన విషయాలు మన జీవితాలలో భద్రపరచుకోవాలి. దేవుడు యోనాను నినివేకు వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళడానికి కారణం ఏమిటి? మనము ఆలోచించాలి. యోనా ఏదైనా పాపంలో పడ్డా? యోనా ఏ పాపంలోనూ పడలేదు నా యొక్క ఉద్దేశ ప్రకారం. యోనా చేసిన పొరపాటు ఏమిటి అనగా, అతడు నినివే పట్టణానికి వెళ్ళడానికి అతనికి ఇష్టం లేకపోయింది. అతడు నినివే పట్టణానికి వెళ్ళడానికి ఇష్టం లేకపోవడానికి కారణం ఏమిటి అనగా, నినివే పట్టణం అష్షూరు దేశానికి ముఖ్య పట్టణం, క్యాపిటల్. అష్షూరు దేశస్థులు దేవునికి వ్యతిరేకులు. అష్షూరీయులు బహు క్రూరమైన వారు. వారి యొక్క బందీల దగ్గర నుండి సమాచారం పొందడానికి ఎన్ని ఘోరమైన కార్యాలు వారు చేశారు. ఎంతమంది యూదులను ఈ అష్షూరీయులు చంపారో యోనా భక్తునికి బాగుగా తెలుసు. ఒక బందీని మండు టెండలో
మలమల మాడిపోతూ ఉన్న ఎడారిలోనికి తీసుకుని వెళ్ళి, వింటున్నారా అమ్మా బాబు, అతనిని తల వరకు పాతిపెట్టి, అంటే గోతులో ఇంతవరకు ఆ మనుషుడు ఉంటాడు, తల మట్టుకు పైకి కనబడుతుంది. మలమల మాడిపోయే ఎండ, అది ఎడారి, నీళ్లు దొరకని ప్రదేశం. అటువంటి ప్రదేశంలో ఈ బిడ్డలను చంపేవారు. జాగ్రత్తగా వినాలి నా ప్రియ విశ్వాసులారా, ఆనాటి విశ్వాసులు, క్రైస్తవులు ప్రభువు కొరకు ఎన్ని శ్రమలు పొందారో ఆలోచించాలి. అందుకనే మన విరామ సమయంలో ఈ భక్తుల జీవిత చరిత్రలు మనము చదవాలి బాబు. తద్వారా మనము చేసేది భక్తి కొద్ది కూడా కాదు, మనము అనుకునే త్యాగం కొద్ది త్యాగం కూడా కాదు అని మనకు తెలుస్తుంది. వారు పీక వరకు కప్పెట్టి ఈ తల మీద కొట్టేవారు. అర్థమవుతుందా? ఈ తల మీద కొడితే ఆ మహానుభావులు, ఆ గొప్ప విశ్వాసులైన త్యాగం చేసే ఆ భక్తులు పిచ్చివారు అయిపోయేవారు. పిచ్చివారు అయిపోయి కేకలు వేసేవారు. చూచారా? ఇతన్ని ఈ పీక వరకు, ఈ మెడ వరకు పాతిపెట్టి తన భార్యను, తన బిడ్డలను ఎదరికి తీసుకుని వచ్చి వారి ముందుగా ఈ భక్తుని చంపేసేవారు. ఓ ప్రియులారా, అశ్షూరీయులు ఆ రీతిగా చేసిన స్థితిని యోనాకు తెలుసు. యోనాకు తెలుసు కాబట్టి యోనా ఏమైనా తీర్మానం చేసుకున్నాడంటే, దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను, కానీ నేను మట్టుకు ఈ అశ్షూరీయులైన ఈ నినివే వారి దగ్గరకు మాత్రం నేను వెళ్ళను. విన్నారా? రెండవ కారణం ఏమిటనగా, యోనా భక్తుడు నినివేకి వెళ్ళకపోవడానికి రెండవ కారణాన్ని చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి. యోనా అతిక్రమించాడు, దేవుని యొక్క మాట అనడం సులువే, కానీ యోనా హృదయంలో ఉన్న భారాన్ని మనము అర్థం చేసుకోవాలి. రెండవ కారణం ఏమిటనగా, ఒకవేళ నేను వెళ్ళి ఈ అశ్షూరీయులు, ఈ నినివే వారు దేవుని ప్రజలను చంపినవారు క్రూరంగా, అటువంటి వారి మధ్య నేనే గాని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే, వారు మారు మనసు పొందితే వారు పరలోకానికి వెళ్తారు, దేవుని కృపకు కారకులవుతారు. మేము మమ్మలను క్రూరంగా చంపిన ఈ అశ్షూరీయులు ఒకే చోట పరలోకంలో చేరాలి. నో, ఇది కుదరదు అని చెప్పి యోనా తీర్మానం చేసుకున్నాడు. నెంబర్ 2. నెంబర్ 3 ఏమిటి అనగా, యోనా అతడు అవిధేయుడైన ప్రవక్తగా మనం చెప్పుకుంటాం. అతనిలో వాదించే స్వభావం మొదటి నుంచి ఉంది కదూ. కొంతమంది దేవుని యొక్క సేవకులు కూడా నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటారు. ఆయన మంచి విశ్వాసి, మంచి బోధకుడు, నేను చెప్పిందే సత్యం, నా డాక్టర్నే సత్యం, నా బోధే సరైన బోధ అని ఊగిసలాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మదేవుడు అంతరంగంలో బోధించినప్పుడు కూడా ఆ బోధ మనుషులకు ఇష్టంగా ఉండదు, కాబట్టి నేను ప్రాస్పరిటీ గాస్పెల్ మాట్లాడతాను, లేక మనుషులను ఉబ్బి తబ్బిబ్బులుగా చేసే మాటలు చెబుతాను అని ఈ దినాల్లో ధనార్జన కొరకు మనుషులు దేవునికి సేవలు బోధలు చేస్తున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను.
యోనా మొండివాడు, మొండి ప్రవర్తన కలవాడు. అతనిలో లోకం ప్రవేశించింది. నినివేకు వెళితే చాలా బాధలు నేను పడాలి కాబట్టి నేను తర్షీషుకు వెళ్తాను. తర్షీషుకు వెళితే వాడి మీద నాకు కొంత సుఖంగా ఉంటుంది అని చెప్పి లోక సుఖాన్ని ఆశించిన వాడు యోనా. దేవుని వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, దేవుని సేవలోనికి వచ్చిన మనం సుఖాన్నే ఆశించకూడదు. దేవుని బిడ్డలకు సుఖం ఉండకూడదా? నేను గత దినాల్లోంచి చెప్తున్నాను, ఆయన కష్టంతో పాటుగా సుఖాన్ని ఇస్తాడు, సుఖంతో పాటుగా కష్టాన్ని ఇస్తాడు. కలిమి లేములు కావడి కుండలు. కాబట్టి ఈ సుఖము దుఃఖము కావడి కుండలు. ఈ సత్యాన్ని గ్రహించి మన సేవా జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఏదైనా కష్టతరమైన పరిస్థితి వస్తే యోనా వలె మొండిగా ఉండకూడదు. దేవుని యొక్క స్వరానికి లోబడే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోనా ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్తున్నాడు. యోనా అవిధేయుడైన ప్రవక్త. దేవుని వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో ఎన్నడూ కూడా దేవుని వాక్యానికి అవిధేయత కావద్దు. దేవుడు ప్రేమతో మరొకసారి చెప్తున్నాను, మన తెలుగు భాషలో అర్థమయ్యే రీతి అయిన చక్కటి పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగ్రహించారు. చదువులు లేకపోయినా ఆ దేవుని వాక్యాన్ని వివరించే దైవ సేవకులను ప్రభు మనకు అనుగ్రహించారు. ఆ దేవుని వాక్యానికి లోబడి దేవుని బిడ్డలుగా జీవించమని ఒక తండ్రిగా మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుని వాక్యానికి లోబడండి. యోనా వలె తిరుగుబాటు చేయవద్దు. యోనా ఎటువంటి దుర్గతి పొందాడో అటువంటి దుర్గతి పొందవద్దు. క్షేమంగా ఆ ప్రభువులో కష్ట సుఖాలలో నమ్మకంగా మీరు నేను కలిసి జీవించడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. యోనా గ్రంథంలో ప్రతి వచనంలో ఎన్నో గొప్ప సత్యాలు గుప్తమై ఉన్నాయి. ఆ సత్యాలు తెలుసుకొని యోనా ఏ రీతిగా విధేయుడయ్యాడు, ఆ రీతిగా విధేయత అనుభవం కలిగి జీవించమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఆ ప్రియ ప్రభువు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkadpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.